ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. మొదటి 17 వచనాలు మార్చి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మొదటి 17 వచనాలు మార్చి చదువుతాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవాను నామం వహించిన వాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చుదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేతును. ముట్టడి దెబ్బనకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీ యూదారాజుల నగరులను శిథిలమైపోయి ఉండకను కదా. వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడికి హవసలు వచ్చిందేమనగా, కల్దీలతో యుద్ధం చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడునైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకే వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యంను స్వస్థతను మరలా రప్పించున్నాను. వారిని స్వస్థపరచును, వారికి సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరచును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించదు. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదంగాను ఉందరు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానం జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఇలా సెలవిచ్చినాడు. ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైన లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే, యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతికి యెహోవాను స్తుతించుడని పలుకువారి స్వరం మరల వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములు తీసుకుని వచ్చి వారి స్వరం మరల వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్తులను నేను రప్పించున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మనుషులైనను, జంతువులైనను లేక పాడయున్న ఈ స్థలంలోనూ దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపురులందరూ మన్యపు పట్టణంలోను, మైదాన పట్టణంలో, దక్షిణ దేశ పట్టణంలోను, బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంత స్థలంలోను, యూదా పట్టణంలోను మందలు లెక్కపెట్టి వారి చేత లెక్కింపడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి, యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మాట, మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినముల్లో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చెగురును మొలిపించదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినముల్లో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడు ఒకడా దావీదు కొండక మానడు. తేడతెక్క దహన బలులను అర్పించుటకును చాలు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచే రాగులు టెకిస్తున్న ఆధిక్యతను బట్టి పొన్నములు. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మను మరొకసారి తెచ్చుకుంటుండగా ప్రతిష్ఠించి ఈ పరిశుద్ధ సేవ కొరకు మమ్మల్ని సిద్ధపరచుము. మా హృదయంలో మీ భారముంచుము. ప్రార్థించవలసిన విధానంలో ప్రార్థించడం ద్వారా సంపూర్ణమైన జవాబులు మీ యొద్ద నుండి మేము పొందగలిగినట్లు సహాయపడము. లేఖనములు చదువుకున్నాం, ఇందులో ఉన్న సత్యములు గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించుము. నిష్ప్రయోజకమైన దాసుడైన నన్ను ఇందు నిమిత్తం వాడుకును. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఈ భాగంలో మనం చూసినట్లయితే మన ప్రభువు ప్రార్థన కొరకు తానే ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తాం. తను ప్రార్థించవలసిందిగా కోరుతున్నట్టు స్వయంగా ప్రభువే కోరుతున్నట్టుగా మనం చూడవచ్చు. నాకు మొరపెట్టుము అని ప్రభువే ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మొరపెట్టాలి. ఆయనకు మనం మొరపెట్టాలంటే ఇక్కడ చదువుకున్న భాగంలో 2 విషయాలు మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. ఎవరికి మనం మొరపెడుతున్నాం? నాకు మొరపెట్టుము అన్నప్పుడు ఆయన ఎవరు? కనుక తను గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. అదే మనల్ని ఆయనను అడగడానికి దోహదపడుతుంది. రెండవది, ఒకవేళ ఆయనను ఎరిగితే, ఆయన మహాత్మ్యం మనకు తెలిస్తే ఏమి అడగాలని ప్రభు కోరుతున్నాడు, దేని కొరకు ప్రార్థించమని ఆయన కోరుతున్నాడు అన్న విషయాలు మనం ఇందులో చూడవచ్చు. మొట్టమొదటిగా మనం గమనిస్తే చూడండి, ఆయన ఎవరో అన్నటువంటి విషయం మనకు బయలుపడుతుంది. 2వ వచనంలో మాట నెరవేర్చు యెహోవా. ఆయన ఎవరంట? మాట నెరవేర్చు యెహోవా. ఆయన ఏదన్నా చెప్పాడు అని అంటే దాన్ని తప్పకుండా ఆయన చేసి తీరుతాడు. ఆయన తప్పకుండా చేసి తీరుతాడు. చూడండి 14వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. సో ఆయన ఏదైనా చెప్పాడు అని అంటే ఆయన తప్పకుండా చేసి తీరుతాడు. మాట నెరవేర్చు యెహోవా అని ఆయనకు పేరు. ఆయనకు అబద్ధం ఆడడం చేత కాదు. సంఖ్యాకాండం 23 అధ్యాయంలో చెప్తాడు, ఆయన అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాడు. ఆయన అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు, నిశ్చలమైన 2 సంగతులను బట్టి శరణాగతులమైనటువంటి మనకు ఆయన చెంతకు వెళ్ళడానికి బహుధైర్యం కలుగుతుందంట. ఏంటి ఆ నిశ్చలమైన 2 సంగతులు అనంటే, ఆయన మాట తప్పనివాడు, అబద్ధం ఆడనేరని దేవుడు. నిశ్చలమైనటువంటి దేవుడు, అబద్ధం ఆడనేరని దేవుడు. అంచేత మనం ఆయన చెంతకు మనం వెళ్ళచ్చు. అది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆయన చెప్పాడు అంటే తప్పకుండా చేస్తాడు. చూడండి, ఇదే అధ్యాయంలో దానికి ఆయన తన మాట నెరవేర్చే విషయంలో తను ఎంత నిశ్చయంగా ఉంటాడు అన్న విషయానికి చెప్పడానికి 20-21 వచనాల్లో చెప్తున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయంలో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయి కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. అంటే దాని అర్థం ఏంటి? రాత్రి పగళ్ళు ఉండక మానవు అని దేవుడు చెప్పాడు. అంటే తప్పక రాత్రి ఉంటుంది, తప్పక పగలు ఉంటుంది. ప్రభు చెప్పిన నాటి నుంచి ఆ రీతిగానే జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చెప్పిన మాట ఎప్పుడు నిరర్థకం అవుతుంది అని అంటే, ఒకవేళ ఈ క్రమం తప్పితే, ఒకవేళ రాత్రి పగలైతే, పగలు రాత్రి అయితే, అసలు రాత్రే కనపడకుండా పోతే, పగలే అనేదే రాకపోతే, అట్లాంటిది ఏదన్నా జరిగితే అప్పుడు నా మాట తప్పుతుంది. కానీ ఇవి జరుగుతున్నాయంటే తప్పకుండా నా మాట జరిగి తీరుతుంది. అంటే ఎంత నిశ్చయత మనం చూడగలం ఆయన మాటలు. అంచేత ప్రభు సన్నిధానానికి వెళ్తున్నప్పుడు ప్రభు మనతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చబడే దినాలు వచ్చినాయి కనుక వాటిని మనం క్లెయిమ్ చేసుకోవాలి. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. తర్వాత రెండవది, అదే వచనంలో 33వ అధ్యాయం 2వ వచనంలో, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. దేవుడు ఏదైనా కలగచేస్తే ఆయన ఏదో కొంతకాలం ఉండి అది నాశనం అయిపోయేటట్టు చేసేవాడు కాదు. ఆయన ఏదైతే చేస్తాడో అది ఎస్టాబ్లిష్ అవుతుంది, స్థిరపరచబడుతుంది, శాశ్వతంగా ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఇటర్నల్, నిత్యమైనవి,
ఎల్లప్పుడూ ఉండేవి, స్థిరపరచబడేవి. కనుక మన దేవుడు ఆ రీతిగా చేయగలిగినటువంటి దేవుడు. ఆ తర్వాత అదే వచనంలో యెహోవా అను నామము వహించువాడు, యెహోవా అను నామం వహించువాడు. దీనికి చాలా భావాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మోషే అడుగుతాడు కదా, ఏమని, ప్రభువా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని రమ్మంటున్నావు. ఒకవేళ వాళ్ళు నన్ను అడుగుతారు, ఎవరు పంపారు నిన్ను అని అంటే నేనేం చెప్పాలి? నీ పేరు చెప్పు దయచేసి నాకు అని అంటే ప్రభు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను. సో యెహోవా అన్న మాటకు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అని అర్థం, ఉన్నవాడు, స్వయంభవుడు అని అర్థం. సో ఆయన ఉన్నవాడు. మనం ప్రార్థన చేసేది లేని దేవునికి కాదు, మాయా స్వరూపులకు కాదు. చూడండి, అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట వాడతాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియచేవాడునగు యెహోవాను నేనే. సో నేను మాయా స్వరూపిని కాదు అంటున్నాడు. మీరేదో ఉన్నారు అని అనుకొని భ్రమపడి లేనట్టుగా ఉండేటువంటి వాడిని కాదు, అలాంటి మాయా స్వరూపిని కాదు, ఉన్నవాడని. అందుచేత మనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే మన దేవుడు ఉన్న దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏదైతే ఆయన మన ఇళ్ళ చేస్తాడో దాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ యెహోవా అనే మాటలో మరొక విషయం కూడా మనం చూడవచ్చు. చూడండి, ఇర్మియా గ్రంథం ఏ సందర్భంలో, ఇది మొదటి వచనంలో మనం ఏం చదువుతాము, యెహోవా వాక్కు రెండవ మారు ప్రత్యక్షమైనట్టుగా మనం చదువుతున్నాం. అదే 32వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ. ఇక్కడ మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, తర్వాత రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు తను తాను పరిచయం చేసుకుంటే ఏం చెప్తున్నాడు చూడండి, 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? సో ఇది ఆయన శక్తిని గురించి మాట్లాడుతుంది. హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్, సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. అంచేత ఎంత గొప్పదైనా, ఎంత అసాధ్యంగా మన జీవితాలకు తోచినా, ఇది అసంభవము అని మనకు అనిపించినా ఆయన చెంతకు వెళ్ళొచ్చు మనం. హీ క్యాన్ డూ దట్, దాన్ని ఆయన చేయగలరు. ఆయనకు సాధ్యత ఉంది. మాట ఇచ్చి నెరవేర్చడమే కాదు, స్థిరపరచడం మాత్రమే కాదు, ఆయన ఉన్నవాడు, సజీవుడైనటువంటి దేవుడు. అసంభవమైనటువంటి సంగతులను కూడా ఆయన సాధ్యపరచగలిగినటువంటి వాడు. 33వ వచనంలో చెప్తాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను. గొప్ప సంగతులు, గ్రేట్ థింగ్స్. ఆయన మనల్ని ఏం అడగాలని కోరుతున్నాడు? గొప్ప వాటిని అడగాలని కోరుతూ ఉన్నాడు. చాలాసార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే చాలా చీప్ ప్రార్థనలు ఉంటాయి. ఆయన శక్తిని ఎరగం, ఆయన ప్రభావాన్ని ఎరగం, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు ఎరగం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్నవి పిల్లలు అడిగినట్టుగా అడిగి అవి పొంది సంబరపడిపోతూ ఉంటాం. నేను చాలాసార్లు చెప్పాను, మీకు మళ్ళా చెప్తాను. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక్కగానొక్క కుమారుడు. ఆ ఒక్కగానొక్క కుమారుడికి బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే రాబోతుంటే తండ్రి చెప్పాడంట, ఒరే ఇక 1 వీక్లో నీ బర్త్డే రాబోతుంది, నువ్వు ఆ రోజు నన్ను ఏం అడిగినా నేను నీకు ఇస్తాను, నువ్వు ఏమైనా అడుగు నేను ఇస్తాను నీకు అంటే వీడు సంబరపడిపోయాడంట. ఫ్రెండ్స్ని కలిశాడు, రై మా నాన్న ఏది అడిగినా ఇస్తాడంటారా, ఏం అడుగుదాం సమాలోచన చేశాడు. వాళ్ళందరి సలహాలు తీసుకున్నాడు. చివరికి ఒక కంక్లూషన్కి వచ్చాడు,
ఆ దినం రానే వచ్చింది. వాళ్ళ నాన్నగారు పిలిచి, గుర్తుందారా నీకు ఈరోజు నీ బర్త్డే, నువ్వు ఏం అడిగినా ఇస్తానన్నా. ఏం కావాలి నాన్న నీకు అంటే, డాడీ నాకు క్యాడ్బరీ చాక్లెట్ పెద్దది కావాలి. వాళ్ళ డాడీ చాలా నిరుత్సాహపడిపోయినాడు. ఒరే పనికిమాలినోడా, ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది, నువ్వు ఏం అడిగినా ఇచ్చి ఉండేవాడిని కదరా. ఒకవేళ కారు కావాలి డాడీ నాకు అని అడిగంటే కొత్త కారు కొనిచ్చి ఉండేవాడిని. ఏం అడుగుతున్నావు నన్ను? క్యాడ్బరీ చాక్లెట్. చాలా పర్యాలు మన ప్రభు యొక్క శక్తిని మనం ఎరగాం, ఆయన ఔన్నత్య స్థితిని, ఆయన గొప్పతనాన్ని అడగం. ఆయన అంటే నాకు మొరపెట్టు, నాట్ మీన్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు కాదు, అల్పమైన విషయాలు కాదు, గొప్ప వాటిని గురించి అడుగు నన్ను, ఏం తెలియచేస్తాను. తర్వాత అదే వచనంలో చెప్తాడు, గూఢమైన సంగతులు, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు. అది ఆయన జ్ఞానాన్ని గురించి మనతో మాట్లాడుతుంది. ఒక మానవుడు పరిశీలించి తెలుసుకోలేనటువంటి గొప్ప నిగూఢమైన సంగతులు కూడా బయలుపరచగలిగినటువంటి దేవుడు ఆయన. ఇది మన ప్రభువును గూర్చినటువంటి వ్యక్తిత్వం. మనం ఎవరు ఆయన అని తెలుసుకోకపోతే ఆయన ప్రభావం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన ఐశ్వర్యం ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి అన్న విషయం మనం ఎరగకపోతే మనం ఆయనను సరిగా అడగలేం. కనుక మొట్టమొదటిగా ప్రార్థనలో ప్రభు చెంతకు వెళ్తున్నప్పుడు ప్రభువును గుర్చినటువంటి జ్ఞానం మనకెంతో అవసరం. అది ఉంటే, అందుకే సమరయ స్త్రీతో చెప్తాడు యోహాను సువార్త 4:10, అమ్మ నీతో మాట్లాడుచున్నవాడు ఎవడో నీవు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదు. నేను ఎవరో నీకు తెలిస్తే కదా నువ్వు నన్ను అడగటానికి. కనుక ప్రభువుని ఎరగాలి, ప్రభు ఔన్నత్య స్థితిని తెలుసుకోవాలి. తద్వారా నీ ప్రార్థనలో కాన్ఫిడెంట్గా మనం ఆయన చెంతకు వెళ్ళడానికి, విశ్వాసంతో అడగడానికి అది మనకు దోహదపడుతుంది. తర్వాత ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రభు హృదయంలో ఉన్న భారం ఏంటి, ఏం అడగాలని కోరుతున్నాడు ఆయన అనంటే, క్రింద ఆయన చెప్తూ వచ్చాడు లిస్ట్, ఏం చేయాలనుకుంటున్నాడు వారి విషయంలో అన్నదానికి చెప్తూ వచ్చాడు. చూడండి 4 నుండి 6 వచనాల్లో, 4 నుండి 6 వచనాల్లో మనం గమనిస్తే వాళ్ళ రెస్టరేషన్ గురించి, వాళ్ళు రీబిల్డ్ అయ్యేటువంటి విషయాన్ని గురించి, వారు ఎస్టాబ్లిష్ అయ్యే విషయాన్ని గురించి, వాళ్ళు బాగుపడే స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక విశ్వాసులైనటువంటి వారి యొక్క స్థిరతను గురించి, ఆత్మీయంగా వారు కట్టబడే దాన్ని గురించి, బ్యాక్ స్లైడ్ అయిపోయి శిథిలమైపోయినటువంటి ఆత్మీయ జీవితాలు సమకూర్చబడే దాని కొరకు ప్రార్థించాల్సినటువంటి భారం అనేది మన మీద దేవుడు పెడతా ఉన్నాడు. నేను సమకూరుస్తాను. 6వ వచనంలో చెప్తాడు కదా, 4వ వచనంలో చెప్పాడు, యూదారాజుల నగరాలు శిథిలమైపోయినవి కదా, వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మరలా వాటిని కడతాను. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. శిథిలమైపోయినటువంటి వాటిని బాగు చేస్తాడు. 6వ వచనంలో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా కలిగిస్తాను. ఆరోగ్యము, స్వస్థత. ఏంటి ఆరోగ్యము, స్వస్థత? ఆరోగ్యకరమైన స్థితి ఏది అని అంటే తర్వాత రాశాడు, నేను వారికి సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరచెదను. సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరచెదను. సత్యము అనంటే దేవుని వాక్యమే. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనే సత్యం. యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు. యోహాను సువార్త 17:17లో చెప్తాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని. సో అనారోగ్య స్థితి ఏది అనంటే ఆయనను ఎరగకుండా ఉండేటువంటి స్థితి, తను గూర్చినటువంటి ప్రత్యక్షత అధికంగా లేనటువంటి స్థితి. సత్య సమాధానాలు నేను వారికి బయలుపరుస్తాను అని చెప్తున్నప్పుడు ఇంకో మాటలో తన్ను గూర్చినటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షత దేవుడు వారికి ఇస్తాను అని అంటున్నాడు.
ఈ దినాల్లో చాలామంది విశ్వాసులకు దేవుని గురించినటువంటి ప్రత్యక్షత సరిగా లేదు. అది ఏమని చెప్పవచ్చు అంటే ఆత్మీయమైనటువంటి అనారోగ్య స్థితి అని చెప్పాలి. ఎందుకు మనం సరిగా ఉండం? ఎందుకు మన ఫ్యాకల్టీస్ సరిగా పనిచేయం? ఎందుకు మనం ప్రభు కొరకు చురుకుగా ఉండలేం, చురుకుగా కదలలేం అనంటే తను ఎరగని వారు, సత్యాన్ని గురించిన అనుభవం జ్ఞానం లేనటువంటి వారు. రిజల్ట్స్ ఏమవుతుంది అని అంటే అసమాధానం, నెమ్మది లేనటువంటి స్థితి. ప్రభుని ఎరగకపోతే, ప్రభు కార్యాలను ఎరగకపోతే, ప్రభు ఉద్దేశాలు ఎరగకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం కనుక అది మనకు నెమ్మది లేని స్థితికి నడిపిస్తుంది. దేవుని చిత్తానుసారంగా బ్రతికేటువంటి వాళ్ళకి నెమ్మది కలుగుతుంది కదా. 119వ కీర్తన 163వ వచనంలో దావీదు ఏమంటాడు? నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ ఉండదు. కనుక వాక్యాన్ని ఎంత ఎరుగుతాం, వాక్యాన్ని ఎంత గ్రహిస్తాం, ఎంత జీవితానికి అన్వయించుకుంటాం, దాని ప్రకారంగా ఎంతగా నడుచుకుంటాం అన్న దాని మీద మన పీస్ఫుల్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత నెమ్మదిగా మనం బ్రతుకుతాం అనేది ఆధారపడి ఉంటుంది. అంచేత ఆత్మీయమైన ఆరోగ్యకరమైన స్థితి అంటే దేవుని గురించినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి స్థితి. ఇప్పుడు ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నా అంటే అది ఇస్తాను నేను మీకు మళ్ళా అంటున్నాడు. మీరు తప్పిపోవడానికి, మీ జీవితాలు శిథిలమైపోవడానికి, పాడైపోవటానికి కారణం మీరు ఎరగలేదు కనుకనే. తర్వాత 7వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని నేను రప్పించున్నాను, మొదటి నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని నేను రప్పించుచున్నారు. వారు యూదా వారే, వారు ఇశ్రాయేల్ వారే, కానీ చెరలో ఉన్నారు. యూదా వారు, ఇశ్రాయేల్ వారు అని చెప్తున్నప్పుడు వారు దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇది నాన్న విశ్వాసులే, దేవుని బిడ్డలే, కానీ చెరలో ఉండిపోతున్నారు. ఐగుప్తు చెరను తప్పించుకోవచ్చు, కానీ ఏ చెరలోకి వెళ్ళిపోతారు? బబులోను చెరలోనికి వెళ్ళిపోతున్నారు. బబులోను చెర ఐగుప్తు చెరకు భిన్నమైనటువంటి. బబులోను చెర ఐగుప్తు చెరలాగా కఠినమైంది కాదు, కఠిన దాస్యం కాదు. చాలా సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటుంది, రాజు అనుగ్రహం ఉంటుంది. ఇవన్నీ కూడా బబులోన్లో ఉంటాయి. కానీ ఏముంటుందో తెలుసా? బబులోన్లో ఏడుపు ఉంటుంది. 137వ కీర్తన మొదటి వచనంలో రాస్తారు కదా, బబులోను నదుల యొద్ద మేము కూర్చుండినప్పుడు మేము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాళ్ళు అడుగుతున్నారంట, ఏం రోగం రా మీకు? మా రాజు ఇంత మంచివాడయి మీకు ఉద్యోగాలు ఇచ్చి, ప్రమోషన్లు ఇచ్చి, మంచి వస్తువులు ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు మీకు కలగజేస్తే ఏడుస్తారేంటి? సియోన్ పాటలు బాగా పాడతారంట కదా, ఒక పాట పాడంటారా బాబు, మా ఉల్లాసంగా ఉండండి, మాకు కూడా ఉల్లాసం తెప్పించండి అని అంటే వాళ్ళు నిర్వహించేట్లకు తమ సితారాలు తగిలించి అంటున్నారు, అన్యుల దేశంలో యెహోవాకు కీర్తనలు మనం ఎట్లు పాడుదాము. ఎక్కడున్నాం మేము పాటలు పాడడానికి? సియోన్లో లేం, మేము అన్యుల దేశంలో ఉన్నాము, చెరలో ఉన్నాము. సాతానుడు ఈ దినాల్లో ఎంత వశపరుచుకుంటున్నాడు అనంటే సకలమైనటువంటి సదుపాయాలు, ఐశ్వర్యాలు, ఆశీర్వాదాలు భౌతికంగా ఇస్తాడు, కానీ సియోనుకు దూరం చేస్తాడు, దేవుని ఇంటికి దూరం చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధానానికి, సహవాసానికి, దేవుని ప్రజలతో మనం గడిపే సమయాన్ని ఒకవేళ మనల్ని దూరపరిచేది ఏదైనా కానీ, అది నీ విద్య కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, లేకపోతే మరి ఇతర ఏదైనా కావచ్చు, అదే బబులోను చెర అంటే. సియోనుకు దూరం చేసేదే బబులోను చెర.
ఈ దినాన మన అసంతోషానికి కారణం ఏంటి అని అంటే దేవుని సన్నిధిని పోగొట్టుకోవటం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం. కనుక ఇప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే నేను మరలా వారిని తిరిగి తీసుకొస్తాను. ఐ విల్ రెస్టోర్ దెమ్, ఐ విల్ ఎస్టాబ్లిష్ దెమ్, నేను వారిని స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. కనుక మనం ప్రార్థన చేయాలి. మనకు తెలుసు కదా 126వ కీర్తనలో వారు చెరలో నుంచి విడిపించబడినప్పుడు ఒకవైపు సంతోషిస్తూ యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశారు అని చెప్పుకుంటూనే 4వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఒకవేళ నువ్వు స్వతంత్రుడిగా ఉంటే, విడిపించబడిన స్థితిలో ఉంటే, ఆత్మీయమైన చక్కటి స్థితిలో ఉంటే, చెరలో ఉన్న మన విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి. బందీలు అయిపోతున్నారు, డబ్బుకు బందీలు అయిపోతున్నారు, సుఖ సౌఖ్యాలకు బందీలు అయిపోతున్నారు, నానా రకాలైనటువంటి అలవాట్లకు బందీలు అయిపోతున్నారు. వాటి నుంచి వారు విడుదల పొందినట్లు, ప్రభువులో స్వాతంత్ర్యాన్ని అనుభవించగలిగినట్లు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తర్వాత 8వ వచనం, వారు నాకు విరోధంగా చేసిన పాపదోషమును నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదను. ఫర్గివ్నెస్, పాప క్షమాపణ కొరకు మనం ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. పాప క్షమాపణ అని చెప్తున్నప్పుడు కేవలం మన వ్యక్తిగతమైన దోషాలు, మన వ్యక్తిగతమైన తిరుగుబాట్లు, మన పొరపాట్ల కొరకు మాత్రమే కాదు, ఎవరి కొరకు కూడా చేయాలి. ఇతరుల దోషాలు మన దోషాలు అన్నట్టుగా భావించి చేయాలి. వాళ్ళతో ఐడెంటిఫై అయ్యి చేయాలి. వాళ్ళ నిమిత్తం ఆ రీతిగా విజ్ఞాపన చేయాలి. మనకు తెలుసు కదా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు గురించి రాయబడిన మాట ఏంటి? అతడు ఏ పాపము చేసిన వాడు కాడు. చదవండి ఆ మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గనుక దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. సో ఈ వాజ్ సో పర్ఫెక్ట్. మొదటి అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తాం. ఎందుకు అట్లా ఉండగలిగినాడంటే ఒక డిటర్మినేషన్ తనలో. 10వ వచనంలో చెప్తాడు, రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షరసమును తీసుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, హీ డిటర్మైన్డ్ ఇన్ హిస్ మైండ్ దట్ హీ షుడ్ నాట్ బీ డిఫైల్డ్, తాను అపవిత్రపరచుకోకూడదు అని ఉద్దేశించాడు. అంత నిష్ఠతో బ్రతికాడు. కానీ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి. 7వ వచనం, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం నొందిన వారం, మేము నీ మీద తిరుగుబాటు చేస్తేమి, దాన్ని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు దాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. నిజమేనా? ఈయనకు కూడా సిగ్గే తగిందా? ఈయన కూడా తిరుగుబాటు చేసినవాడా? కాదు. బట్ ఈ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ పీపుల్ హూ ఆర్ ఫాలెన్. పడిపోయిన వారి విషయంలో, అపవిత్రులైనటువంటి వారితో తను ఐడెంటిఫై చేసుకొని ప్రార్థిస్తాడు. ఈ భారం ఉండాలి మనకు. అపవిత్రపడినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు తిరిగి సమకూర్చుకున్నట్లు ప్రభు అంటాడు, నేను వాళ్ళ దోషాలు క్షమిస్తాను, వారిని నేను తిరిగి స్థాపిస్తాను, చేర్చుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక అటువంటి వారు తిరిగి సమకూర్చబడే విషయంలో ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తర్వాత 9వ వచనం, 33వ అధ్యాయం 9వ వచనం, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి
అది చాలు. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగాను ఉందరు. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆయన ఏర్పరచుకోవటంలో, వారిని దేవుడు ఆశీర్వదించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, వారి ద్వారా దేవుడు తనకు ఘనత తెచ్చుకోవాలి, తన నామానికి ఘనత రావాలి, గొప్ప పేరు రావాలి. కానీ రోమా 2వ అధ్యాయంలో ఏం చదువుతాం? మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్యన దూషించబడతా ఉంది. ఇశ్రాయేల్ యొక్క తిరుగుబాటును బట్టి, వారి పొరపాట్లను బట్టి దేవుని నామం అవమానపరచబడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే, మళ్ళా నాకు ఘనత కలిగేటట్టుగా నేను వాళ్ళని రెస్టోర్ చేస్తాను, సమకూరుస్తాను. కనుక దాని విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, మా ద్వారా, మా కుటుంబం ద్వారా, మా సంఘాల ద్వారా మీ నామం ఘనపరచుకున్నట్లుగా చేయి, మీ పేరు ఖ్యాతికి వచ్చినట్లుగా చేయి, స్తోత్ర రూపకంగా చేయి అని ప్రార్థించాల్సినటువంటి వారంగా మనము ఉన్నాం. అట్లా మనం ఉండాలి అని అంటే అదే వచనంలో చెప్తున్నాడు. ఎప్పుడు అట్లా ఉంటామనంటే, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానమును గూర్చి జనులు విని నేను వారికి కలగజే సమస్త క్షేమమును బట్టి సమస్త మేలును బట్టి భయపడుచు దిగులునందరు. మనం ఎటు పడితే అటు ఉంటే ఆయన నామానికి ఏం ఘనత వస్తుంది? ఆయన నామానికి ఘనత ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించే క్షేమాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించే మేలును మనం అనుభవిస్తున్న వారంగా ఉండాలి. ఆ డిఫరెన్స్ చూడాలి వాళ్ళు. అరే, వీళ్ళ దేవుడు నిజంగా ఎంత ఆశీర్వదిస్తున్నాడు వీళ్ళని, మన దేవుడి కంటే వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అని మనకు కలిగిన క్షేమకరమైన స్థితిని వారు చూడాలి. మన దరిద్రతలో ఉంటూ, దిక్కుమాలిన స్థితిలో ఉంటూ మన దేవుడు గొప్పవాడని చెప్తుంటే వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. జకర్యా 8 చివరి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడింది కనుక మేము కూడా మీతో వద్దామని చెప్పదు. అన్యజనులు ఎట్లా అట్రాక్ట్ అవుతారు? అన్యజనులు ఎలాగ మన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు, ఎలాగ మన దేవుని వాళ్ళు అనుసరిస్తారు అంటే మనం ఎట్లా బ్లెస్ అవుతామన్న దాని మీద ఆధారపడి. కనుక ప్రభుని అడగాలి, ప్రభా నీ మేలు, నీ క్షేమం మేము అనుభవించినట్లుగా చేయి, మీ ఆశీర్వాదాలు మా మీద ఆ రీతిగా సమృద్ధిగా ఉంచు, మీ ఔనిత్యమైన స్థితిని, మీ నామమునకు ఘనత కలుగునట్లుగా, లోకం మిమ్మల్ని స్తుతించినట్లు మమ్మల్ని ఆశీర్వదించని అడగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు ఫిలిష్తీయుల చేత తాను తరమబడిన తర్వాత, బెయేర్షెబాకు తాను వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఇది. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. తరిమేసిన వాళ్ళు, ఇది మాది, వెళ్ళిపో అన్న వాళ్ళు, అసూయపడిన వాళ్ళు, ఆయన దూరం అయిపోయిన తర్వాత కూడా, బెయేర్షెబాకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆ భయం పోలే ఇస్సాకు మీద. కారణం ఏంటంటే, ఓయమ్మో ఏంటి ఇంత విస్తరిస్తున్నాడు, ఈయన ఇంత అభివృద్ధి పొందుతున్నాడేంటి, ఇంత ఆశీర్వదించబడుతున్నాడేంటి, ఈ రకంగా ఆశీర్వదించబడితే రేపొద్దున మమ్మల్ని బ్రతకనిస్తాడా, కనుక వెళ్ళి ఒక సంధి చేసుకుందాం అని వచ్చి వాళ్ళు అంటున్నారు, ఇది నిజంగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడివి. కనుక వాళ్ళు మన దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించారు వాళ్ళు. కనుక ఆయనకు ఘనత స్తోత్ర రూపకంగా మనం ఉండాలి అని అంటే
మనం ఆయన చేత ఆశీర్వదించబడిన ప్రజలంగా మనం ఉండాలి. తర్వాత 12-13 వచనాలు. 12-13 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడయున్న ఈ స్థలంలోను దాని పట్టణంలోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులందరూ మన్నెపు పట్టణంలోను మైదాన పట్టణంలోను దక్షిణ దేశ పట్టణంలోను బెన్యామిన్ దేశంలోను యెరూషలేం ప్రాంత స్థలంలోను యూదా పట్టణంలోను మందలను లెక్కపెట్టి వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు లేక పాడైపోయినటువంటి ఈ పట్టణాన్ని తిరిగి ప్రభు ఏం చేస్తున్నాడు? జనము చేత, మందల చేత ఆయన నింపుతున్నట్టుగా మనం చూస్తాం. ఇది ఆశీర్వాదకరమైన స్థితి అని చెప్పాలి. విస్తరించుట అనేది ఆశీర్వాదానికి గుర్తు. ఆదికాండం 1:28 వచ్చిన మనందరికీ బాగా తెలుసు. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. సో విస్తరించుట అనేది ఆశీర్వదించబడినటువంటి స్థితి. సో మనం కూడా విస్తరించాలి. ఎట్లాగా? కరోనా లాగా కదా. ఎట్లా విస్తరించింది? అది చిన్న పట్టణంలో వుహాన్లో ప్రారంభమైంది. దాని జన్మ ప్రపంచ దేశాల్లో ఇది రాలేదు అన్న చోట్లేదు. అట్లా విస్తరించింది. మల్టిప్లై కావాలి మనం. అలా చేస్తానంటున్నాడు దేవుడు కదా. యెషయా 60:22 చివరి వచనంలో రాస్తాడు కదా, వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతాడంట? 1000 మంది అవుతాడు. అంటే మనం ఒక్కొక్కళ్ళు 1000 మంది కావాలి. ఇప్పుడు తీసుకున్న మందిరం కూడా సరిపోదు. అట్లా మల్టిప్లై అయితే, అలాగా ఆశీర్వదించబడితే ఎందుకు కావడం లేదు? చెప్పినోడు అబద్ధం చెప్పాడా? ఆయన ఏమంటాడు చెప్పండి? నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడిని, నేను అబద్ధం ఆడేవాడిని కాదు. నేను ఇలా చేస్తానని చేస్తాను. మరి ఎందుకు కావడం లేదు అంటే బహుశా మనకు ఆశ లేకపోవచ్చు, కమిట్మెంట్ లేకపోవచ్చు, ప్రార్థనా జీవితం లేకపోవచ్చు. ప్రభు నన్ను అలా చేయి, నన్ను అలా విస్తరింప చేయి అని ప్రభు దగ్గర అడిగి పొందకపోవచ్చు. ఆయన మాత్రం మాట తప్పే దేవుడు కాదు, తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. కనుక దాన్ని కూడా మనం అడగాలి. ప్రభా మమ్మల్ని విస్తరింప చేయాలి. 11 వచనం క్రింది భాగంలో రాస్తాడు కదా, ఏమని? కాపర్లను నియమిస్తానని చెప్పాడు. చూడండి ఎక్కడ రాశాడు? పన్నెండవ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, మనుషులైనను జంతువులైన లేక పాడై ఉన్న ఈ స్థలంలోను దాని పట్టణంలన్నిట్లోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపర్లుందరు. సో ప్రొవైడ్ చేస్తానంటున్నాడు. ఎవరిని? షెపర్డ్స్ని, కాపర్లను. గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపర్లు. పుట్టి మేపడమే కాదు, ఏం చేయాలంట? జోకొట్టాలంట కూడా. జోకొట్టడం అని అంటే నిద్రావస్థలోకి తీసుకెళ్ళమని కాదు. పరుండబెట్టడం అంటే అంత పీస్ఫుల్ లైఫ్లోనికి వాళ్ళని నడిపించాలి. ఇంత నిర్భయంగా చక్కగా భోజనం చేసి విశ్రాంతి పొందుతున్నటువంటి స్థితిలోనికి వారిని నడిపించాలి. అటువంటి కాపర్లను దేవుడు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ దినాల్లో కాపర్లు ఉన్నారు కానీ ఏం దొరకట్లేదు, పచ్చిక దొరకట్లేదు కదా. గొర్రెలు ఎండిపోతూ ఉన్నాయి, బక్క చిక్కిపోతున్నాయి. కారణం ఏంటంటే సమృద్ధి అయిన పచ్చిక వాటికి దొరకడం లేదు. ప్రభుని అడగాల. చాలా విచారం.
మన సహవాసమే తీసుకుంటే ప్రత్యేకమైన కోరికలకి ఎవరినైనా పిలుచుకుందామనంటే స్పీకర్స్ దొరకడం లేదు. దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన వాళ్ళు, సమర్థంగా చెప్పగలిగిన వాళ్ళు, సమృద్ధిగా పెట్టగలిగిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగే స్థితికి వచ్చారు. ఎందుకు ఆ దుస్థితి అంటే ప్రార్థించకపోవటం. ప్రభు ఇస్తానన్నాడు, అడగట్లేదు మనం. ప్రభా లేపయ్యా, కాపర్లను లేపయ్యా, ఉపదేశకులను లేపయ్యా, సువార్థికులను లేపయ్యా, నీ పనివారిని లేపయ్యా, నీ పనిలో ఆసక్తి కలిగిన వాళ్ళని లేపయ్యా అని ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చివరిగా 15 నుంచి 17 వచనాల్లో, ఆ దినముల్లో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినంలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదుకు ఉండక మానడు. దావీదు కుమారులు సింహాసనాసీనులై పరిపాలిస్తారు. ఒక మాటలో చెప్పు, నీతి చిగురు దావీదు కుమారుడైన యేసుప్రభువుని గురించి సూచిస్తుంది. నీ సింహాసనం నిరంతరం నిల్చున్నది, ఒకడు ఉండక మానడు అని చెప్పాడు. కనుక మానక సింహాసనం మీద కూర్చుండగలిగిన దావీదు కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రాజ్యం అనేది స్థాపించబడబోతుంది. అలా స్థాపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆ రాజ్య స్థాపన కొరకు కూడా ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చెప్తాడు, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఒక దినాన గతించిపోతాయి. మన ప్రభువు ఆ కాలంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగ యుగములు నిలిచు. సో అట్టి రాజ్యస్థాపన ప్రభు చేయబోతున్నాడు. ఆ రాజ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. శిష్యులు మాకు ప్రార్థన చేయ నేర్పము అంటే ప్రభు నేర్పించాడు కదా. దానిలో ఒక అంశం ఏంటి? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. సో దేవుని రాజ్య స్థాపన కొరకు భూమి మీద ఆయన చేయబోతున్నటువంటి రాజ్య స్థాపన నిమిత్తం కూడా ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రాజ్య స్థాపన మొదట మన జీవితాలతో ప్రారంభం కావాలి, పర్సనల్ లైఫ్తో ప్రారంభం కావాలి. 1 పేతురు 3:15లో చెప్తాడు, క్రీస్తును మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పర్సనల్ లైఫ్లో ఆయన మనకు రాజు కావాలి. మనం ఆయన వ్యక్తిగతంగా ఆయనను ప్రభువుగా మన జీవితాల మీద ప్రతిష్ఠించుకోవాలి. మత్తయి 7:21-22లో చెప్తాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు. సో పర్సనల్ లైఫ్లో ఆయనను మన జీవితాల మీద ప్రభువుగా ప్రతిష్ఠించుకో. రెండవది, సంఘ జీవితంలో ఆయన మనకు ప్రభువుగా ఉండాలి. కొలస్సీ 1:18, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది చర్చ్. సంఘానికి ఆయనే శిరస్సుగా ఉండాలి. ఒక సంఘం ప్రభు యొక్క శిరసాధీనంలో ఉండి పనిచేయగలిగిన సంఘంగా ఉండాలి. ఆ తర్వాతనే అట్టివారే ఆయన స్థాపించబోతున్నటువంటి రాజ్య సంబంధులుగా వాళ్ళు ఉండబోతున్నారు. అందుచేత మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా వ్యక్తిగతంగా నా జీవితం మీద రాజుగా ఉండు, మా సంఘానికి మీరే శిరస్సుగా ఉండండి. తర్వాత మీరు స్థాపించబోతున్న ఆ రాజ్యం త్వరగా రాగలుగుటకు దాని నిమిత్తమై మమ్మల్ని సిద్ధపరచని ప్రార్థించుకోవాలి. ఇది ప్రభువు హృదయంలో ఉన్న భారం. అందుకే ఆయన అంటాడు, మొరపెట్టండి, నాకు మొరపెట్టండి. నేను ఎవరో తెలుసు కదా, మీకు నేను ఎలాంటి వాడినో తెలుసు కదా, ఎందుకు ఆలస్యం చేస్తారు? విశ్వాసంతో మొరపెట్టండి, కాన్ఫిడెంట్గా మొరపెట్టండి, గొప్ప వాటిని అడగండి, నేను మీకు ఇస్తాను. కనుక ఈ విషయాలు మన గమనంలో ఉంచుకొని
ప్రార్థనలో ప్రవేశిస్తాం. మీకు ఏమైనా ప్రత్యేకమైన